మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెండ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు సర్వం సిద్ధం. గత ప్రభుత్వం వెలుగుమెట్ల ఫారెస్ట్ పార్కును పట్టించుకోలేదన్న మంత్రి తుమ్మల. తెలుగు భాష పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందన్న మాజీ ఎమ్మెల్సీ జూపిడి ప్రభాకర్ రావు. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెండ్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 31 నుంచి జనవరి 10వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు నిర్వహిస్తున్నామని భద్రాచలం ప్రాజెక్టు అధికారి రాహుల్ తెలిపారు. జనవరి 21 నుండి 23 వరకు ఇలాస ఉత్సవాలు, 26న స్వామివారికి విశ్వరూపం ఉంటుందని ఆయన చెప్పారు. స్వామివారి వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారని అన్నారు. డిసెంబర్ 31 నుంచి మనకు భద్రాచలంలో ముక్కోటి ఉత్సవాలు ప్రారంభం అవ్వబోతున్నాయి. దానికి తగ్గట్టుగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అన్ని రకాల వసతులు ఉండేటట్టు కలెక్టర్ గారి సహకారంతో మనం ప్లాన్ చేస్తున్నాము. సో మనకు 9th రోజు తెప్పోత్సవం కోసం కూడా మనకు ఆ హంసనావ కూడా చాలా అందంగా డెకరేషన్ చేసి తయారు చేస్తున్నాము. సో భక్తులందరికీ, అంటే మన భద్రాచలం అనే కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ ఉత్సవాలకు వించేసి ఇక్కడ ఉన్న చక్కని ఏర్పాట్లను సద్వినియోగపరచుకొని ఆ దేవుని యొక్క ఆశీస్సులు స్వీకరిస్తారని కోరుకుంటున్నాను. ఖమ్మం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో వెలుగుమెట్ల ఫారెస్ట్ పార్కు అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. చారిత్రాత్మక కట్టడం కిల్లాకు కూడా రోప్ వే ఏర్పాటు చేసి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని అనేది లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. మున్నేరుకు వరదల వల్ల నష్టం లేకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా చేపడుతున్నామని చెప్పారు. సర్వశిక్ష ఉద్యోగులు, KGBB ఉపాధ్యాయులు, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా సమ్మెను విరమించి విధుల్లో చేరాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క కోరారు. సర్వశిక్ష ఉద్యోగులు, KGBB ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. తమని రెగ్యులరైజ్ చేయడం లేదా ఉద్యోగ భద్రతతో కూడిన పే స్కూల్ అమలు చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు ప్రభుత్వ మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి కేంద్రానికి ప్రతిపాదనలు పెడతామని మంత్రులు వెల్లడించారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియాను బోధించకుండా తెలుగు భాష పేరుతో కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్సీ జూపిడి ప్రభాకర్ రావు ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 85వ జీవోపై ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ప్రవేశపెట్టారని, వాటిని రద్దు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. హైకోర్టు ఏం చెప్పిందంటే, ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియాన్ని కంటిన్యూ చేయాలంటే మీరు పిల్లలకి ఆప్షన్ ఇచ్చారు, పిల్లల తండ్రులు ఏం కోరుకుంటున్నారని అడిగినప్పుడు పిల్లల తండ్రులతోటి దాదాపు 18 లక్షల మంది తల్లిదండ్రుల్ని దాని మీద ఒపీనియన్స్ తీసుకుంటే 97% ఆఫ్ ద పేరెంట్స్ మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి అని వాళ్ళు రిటర్న్గా రికార్డెడ్గా ఇవ్వడం జరిగింది. దాన్ని సుప్రీంకోర్టులో కూడా మేము ఇవ్వడం జరిగింది. హైకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా హైకోర్టు చెప్పిన దాన్ని చేస్తూ సుప్రీంకోర్టులో అప్పుడు ఒక రిట్ పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న అన్ఫార్చునేట్గా మొన్న విజయవాడలో కొంతమంది మేధావులు పెడతారు, కొంతమంది రాజకీయ నాయకులు పెడతారు, కొంతమంది జడ్జీలు పెడతారు, కొంతమంది మాజీ చీఫ్ జస్టిస్ పెడతారు. వీళ్ళందరూ కలిసి ఏం అడుగుతున్నారంటే, ఇంగ్లీష్ మీడియం ఎలిమెంటరీ స్కూల్లో ఉండటానికి వీల్లేదు, గ్రామాల్లో ఉండటానికి వీల్లేదు. అయ్యా మంచిదే, పాపం పేదోళ్ళు ఏమి తెలుగు మీడియాన్ని ఒకవేళ చదవకపోతే మర్చిపోతే ఈ దేశానికి ఎంత నష్టం వస్తుందో ఆ నష్టం అయితే మీరు చెప్పలేదు. కానీ 97% ఆఫ్ ద పేరెంట్స్ ఫ్రమ్ ద రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని కోరుకుంటున్న దానికి మీరు ఏం చెప్తారు? నేను అడుగుతున్న NV రమణ గారిని, రిటైర్డ్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆయన మాట్లాడాడు 85 జీవోలు వెంటనే కొట్టేయాలి. నేను అడుగుతూ ఉన్నా, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? మీరు నారాయణ స్కూల్ని, చైతన్య స్కూల్ని, ఇంగ్లీష్ మీడియంని ఎప్పుడైనా దీన్ని మొత్తం బద్దలు కొట్టి దానిలో తెలుగు మీడియం పెట్టమని
రాజ్యాంగం రచించిన అంబేద్కర్ పైన ఉద్దేశపూర్వకంగానే కేంద్ర మాజీ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఖమ్మంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. రాజ్యాంగ స్వరూపాన్ని మారుస్తూ దళిత బడుగు బలైన వర్గాల హక్కులను కాలరాయడానికి మనువాదాన్ని అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వామపక్ష పార్టీ నేతలు ఆరోపించారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అయిన అమిత్ షా అంబేద్కర్ మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి చాలా దుర్మార్గమైనవి. అవి కావాలనే మనువాదాన్ని అమలు చేయడం కోసం పార్లమెంట్లో అంబేద్కర్ మీద అలాంటి వ్యాఖ్యలు చేసిండు అమిత్ షా. కాబట్టి ఎమ్మెల్యే అమిత్ షాని బర్తరఫ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని కోరుతున్నాం. ఇవాళ రకరకాల పేర్లతోని ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగం మీద లేకపోతే రాజ్యాంగం రచించిన అంబేద్కర్ మీద అదేవిధంగా ఇతర ప్రముఖుల మీద దాడులు చేయడం అంటే ఇంతకంటే దారుణం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత హోంశాఖ మంత్రి అమిత్ షా అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలను చేయడాన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. దానికి నిరసనగా ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఏదైతే అమిత్ షా భారత పార్లమెంట్లో ఏదైతే మాట్లాడారో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఏ రకంగానైతే మాట్లాడారో భగవంతుని స్మరించుకోవడం ద్వారానే ఈ దేశం ముందుకు పోద్ది, వ్యక్తులు ముందుకు పోతారనేటువంటి ఒక స్ఫురణతో కూడినటువంటి మనువాద దృష్టితోని వారు మాట్లాడారు. అంబేద్కర్ పదాన్ని వాళ్ళు వినటానికి కూడా అంగీకరించడం లేదు. అంబేద్కర్ని వారు ఆనాడే భారత రాజ్యాంగాన్ని మేము అమలు జరపబోమని దాన్ని అంగీకరించమని రాజ్యాంగం ప్రారంభమైనటువంటి రోజునే చెప్పారు. భారత జాతీయ జెండాని గుర్తించమని చెప్పారు. ఆ మేరకు వాళ్ళ యొక్క పరిపాలన కాలంలో జరుగుతున్నాయి. దేశంలో అనేకమైనటువంటి రాజ్యాంగ సవరణల ద్వారా ఆ రాజ్యాంగం స్వరూపాన్ని మార్చివేసి ఈ దేశంలో ఉన్నటువంటి దళితుల అదే రకంగా ఇతర పేద ప్రజానికం యొక్క హక్కుల్ని కాలరాయటం, అట్లాగనే ఈ దేశ ప్రజల యొక్క మనుస్మృతిని అమలు చేయడం ద్వారా పురాతన కాలంలోకి దేశాన్ని తీసుకుపోవాలనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే వాళ్ళు 370 రాజ్యాంగ సవరణ ద్వారా కాశ్మీర్ హక్కులను హరించారు. ఇవాళ దేశంలో ఒకే ఎన్నిక ఒకే పేరుతోని జమిలీ ఎన్నికల విధానాన్ని తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో భావోద్వేగాలను సృష్టించడం ద్వారా ఈ దేశ ఐక్యతను దెబ్బతీయడం కోసం లేదా ఈ దేశంలో ఉన్నటువంటి మైనార్టీల యొక్క హక్కులను కాలరాయడం కోసం చేసేటువంటి దానికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం మాటూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాల పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హేమంత్ మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నరసింహ ఉమెన్స్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీలు చేశారు. నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గ జమ్మికుంటలోని సర్వే నెంబర్ 808/B/E నాయని చెరువు పరిధిలోని భూమిని చదును చేసి కంచెలుగా ఏర్పాటు చేసుకుని దాని లోపల ప్లాట్లుగా మార్చి ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా విక్రయిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలానికి రక్షణ కల్పించాలని కౌన్సిలర్ పొన్నగట్టి విజయ ప్రభుత్వాన్ని కోరారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని నాయని చెరువుకు సంబంధించిన భూమి మరి కొంతమంది అధికారులతోని కొంతమంది నాయకులు మరి కబ్జా చేయడం జరిగింది. మరి ఎంతో కాలంగా మరి ఇక్కడ ఉన్న నివసిస్తున్న ప్రజలకు ఎంత ఇబ్బంది అయినా కూడా కనీసం అందరికెళ్ళి ఒక కాలువ కూడా కట్టనిటువంటి ప్రభుత్వము మరి ఈ రోజు ఈ కబ్జా చేసిన భూములు ఒకరి చేతుల నుంచి ఒకరి చేతులు మారి ఈ రోజు ప్లాట్లు పెట్టడం జరుగుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాము. మేము ఎంఆర్ఓ ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా వాళ్ళు మరి ఎలాంటి స్పందన లేకుండా ఉంది. మున్సిపాలిటీలో కూడా మేము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్లాట్లు పెట్టడం వల్ల ఎవరు నష్టపోతారు అనేది ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే కబ్జాదారులు ఒకరి చేతుల నుంచి ఇంకో చేతులకు మారుతుంది. కానీ ఈ ప్లాట్లు పెట్టడం వల్ల సామాన్య ప్రజలు వాళ్ళు కష్టం చేసుకుంటూ ప్రతి రూపాయి పోగు చేసుకుంటూ ఒక ఇల్లు దేవాలయం లాంటి ఇల్లు నిర్మించుకోవడం కోసమే ఈ ప్లాట్ కొనుక్కోవడం జరుగుతుంది. మరి అది కొనుక్కున్నాక మళ్ళీ ఎవరు నష్టపోతారనే దాని మీద మేము స్పందించడం జరుగుతుంది. మరి ఇది నా వార్డు కిందకి వచ్చిన అన్ని వార్డు ప్రజలు నాకు సమానమే కాబట్టి సామాన్య ప్రజలు ఏ ప్రజలైనా కూడా ఎవరైనా కూడా
ఒక ఇల్లు కావాలనే ఆశతోనే ఇది కొనుక్కుంటారు. కాబట్టి అలాంటి అన్యాయం ఆ ప్రజలకు జరగద్దని మేము ఈ రోజు ముందుకొచ్చిన నా వార్డు ప్రజలతోని. రాష్ట్రంలోని అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ కోసం పనిచేస్తున్న బౌన్సర్లకు రాష్ట్రంలోని ఏజెన్సీలకు సంబంధం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్, చైర్మన్ డిఎస్ రెడ్డిలు స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా జరగాల్సిన సెక్యూరిటీ సర్వీసులు ఇష్టానుసారంగా నిర్వహించడం వల్లే ప్రమాదం చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో, గవర్నమెంట్లో, ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మీ ముందుకి అంటే మీడియా ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది. వారం రోజుల నుంచి ఇదే ఇష్యూస్ మీద ఒక వారం క్రితం సివి ఆనంద్ గారు మీడియా సమావేశం పెట్టడం జరిగింది. పర్టికులర్లీ బౌన్సర్స్ను ఉద్దేశించి వార్నింగ్ ఇస్తూ, హెచ్చరిస్తూ మీటింగ్ పెట్టారు. బౌన్సర్స్ అనేవాళ్ళు విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా ఏ కంట్రోలింగ్ లేకుండా పనిచేస్తున్నారు. వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ లేదు, ఇన్స్ట్రక్షన్స్ లేదు, ఏజెన్సీ వాళ్ళకు హెచ్చరిస్తున్నారు, ఇకపైన జరగబోతున్నారు. ఇది సబ్జెక్ట్. యాక్చువల్లీ అల్లు అర్జున్ గారు ఆ రోజు ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటన, ఆయన వచ్చినటువంటి అది అంటే వచ్చిన విధానం కానీ వెళ్ళిన విధానం కానీ అది కన్సర్న్ కాదు. ఒకటి ప్రాపర్గా థియేటర్ యాజమాన్య పర్మిషను, పోలీస్ పర్మిషన్ అది కాదు. మేము ఒకటే అడుగుతున్నాము, అల్లు అర్జున్ గారు వెనకాల వచ్చినటువంటి బౌన్సర్స్ దే ఆర్ నాట్ ఎంగేజ్డ్ బై ద సెక్యూరిటీ ఏజెన్సీ. ఈ క్లారిటీ చాలా చోట్ల మిస్ అవుతుంది. ఒక ఏజెన్సీ రిక్రూట్మెంట్ చేసి బౌన్సర్లను పెట్టి ఉంటే, అలాట్ చేసి ఉంటే, ఒక ఏజెన్సీ యొక్క ఐడి కార్డ్, ఏజెన్సీ యొక్క లోగో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఈరోజు మన చైర్మన్ గారు చెప్పినట్టు 2016 నుంచి తెలంగాణ రాష్ట్రంలో పసారా యాక్ట్ అమల్లోకి వచ్చింది. 2000 We have gathered to discuss about Revati, a lady, and his son. The lady is expired. His son is seriously injured because of the stampede at Sandhya Theatre, attributing to the bouncers' duties and responsibilities. ఈరోజు అల్లు అర్జున్ గారు సడన్గా ఎవరికి చెప్పకుండా థియేటర్కి రావడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకు అల్లు అర్జున్ గారు వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల చాలామంది జనం అక్కడ రావడం జరిగింది. వాళ్ళను అల్లు అర్జున్ సేవ్ చేయడానికి ఈ బాడీ గార్డ్ బౌన్సర్స్ వేరే వాళ్ళు తోయడం జరిగింది. ఆ తోడము ఆ తొక్కిలిసినట్టు రేవతి అనే 35 years మీద చనిపోవడం జరిగింది. ఆమె కుమారుడు సీరియస్గా ఇంజూర్ అయ్యి హాస్పిటల్ వేయడం జరిగింది. ఈ విషయంలో సిబి హైదరాబాద్ కూడా బౌన్సర్స్తో ఏజెన్సీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మనం మెయిన్గా మాట్లాడుతుంది ఏమంటే వాట్ ఆర్ ద డ్యూటీస్ అండ్ హూ ఆర్ ద బౌన్సర్స్. ఈరోజు బౌన్సర్స్ అనే వ్యవస్థ చాలా పెద్దగా అయిపోయింది. ఈరోజు బౌన్సర్ అనే వ్యవస్థ లేకపోతే ఈరోజు ఇండస్ట్రీ నడవదు. సెలబ్రిటీతో సహా విఐపీస్, పొలిటీషియన్స్, పబ్స్ ఇటువంటి అన్నిటికీ దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో తీసుకువెళ్లేందుకు దేశంలో కొనసాగుతున్న రైడ్ బై దివ్యాంగ ఫర్ యాక్సెసిబుల్ ఇండియా యాత్ర నగరానికి చేరుకుంది. సంఘటి ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుధీర్ దీన్, ఐడియా సంస్థ ఎండి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ 6000 కిలోమీటర్ల యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సాధారణ ప్రజలు కూడా దివ్యాంగుల సమస్యలను అర్థం కాని వారికి చేయూతనివ్వాలని కోరారు. అంటే చాలా డిఫికల్టీస్ ఉన్నా కూడా కష్టపడి ఇంత దూరం వచ్చి ఒక అవేర్నెస్ బిల్డ్ చేయడానికి వచ్చారు. ఇంత దూరం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి అండి, ఐడియా బైట్ సాఫ్ట్వేర్ మేనేజింగ్ డైరెక్టర్. మేము ఒక 5 సంవత్సరాల నుంచి సంఘటి ఫౌండేషన్కి
ఐటీ సపోర్ట్ చేస్తున్నాం. అంటే ఇది కంప్లీట్లీ సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా తీసుకున్నాము. దేర్ ఇస్ నో కమర్షియల్ డీలింగ్. మేము ఏదో ఒక రకంగా టెక్నాలజీలో మేము ఆల్రెడీ చాలా ముందంజ ఉన్నాము. కొంతవరకు ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కొలాబరేట్ చేస్తున్నాం సంఘటి ఫౌండేషన్కి. ఇప్పటి వరకు ఎన్నో ఇట్లాంటి ఇనిషియేటివ్ చేశారు వాళ్ళు. అంటే స్కిల్ బిల్డింగ్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్ కానివ్వండి, ఇట్లాంటి చాలా రెస్పాన్సిబిలిటీ చేశారు. అంటే ఇంక్లూడింగ్ గూగుల్ మ్యాప్లోకి వెళ్తే యాక్సెసిబిలిటీ ఆర్ నాట్ యాక్సెసిబిలిటీ అనే ఒక రకమైన మార్కింగ్ చేయడం కూడా వాళ్ళు ఇనిషియేటివ్ చేశారు. అంటే ఒక ఎలాగనే ఒక హోటల్ అసలు యాక్సెస్ బాగుందా లేదా అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు వాళ్ళు. సో ఏమేం చేస్తామంటే వీళ్ళకి ఐటీ రిలేటెడ్ అన్ని సహకారాలు మేము ఐడియాబైట్స్ నుంచి ఇస్తున్నాము. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు అంటే ఇంకో 1-2 monthsలో ఒక కొత్త పోర్టల్ కూడా డెవలప్ చేస్తున్నామండి. వేరే ప్లాట్ఫామ్ అంటే ఎలా అంటే వేరే డిజేబుల్డ్ వాళ్ళు ఉన్న ప్రొడక్ట్స్ కానీ సర్వీసెస్ కూడా దాంట్లో అవైలబుల్ చేయగలిగితే ఇవన్నీ అందరికి యాక్సెసిబిలిటీ వస్తుంది. అంటే వాళ్ళకి అవేర్నెస్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇది అవేర్నెస్, అందరికి తెలియాలి. సెకండ్ థింగ్ అవేర్నెస్ తర్వాత అవైలబిలిటీ, తర్వాత ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్. లైక్ ఈ పేరు ఎప్పుడు స్టార్ట్? నా పేరు శ్రీనివాస్ రెడ్డి కట్ట, ఐడియాబైట్స్ మేనేజింగ్ డైరెక్టర్. ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమైందంటే సంఘటి ఫౌండేషన్ అనే సంస్థ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు ఒక రోడ్ ట్రిప్ చేస్తున్నారు, కవరింగ్ 6000 kilometers ఫ్రమ్ ఢిల్లీ టు ధనుష్కోటి అగైన్ ఢిల్లీ. ఇప్పుడు హైదరాబాద్లో ఈరోజు వచ్చారు. వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటంటే ఇండియాలో ఒక డిజేబిలిటీ వాళ్ళకి యాక్సెసిబిలిటీ అనే దానికి పెంపొందించడానికి వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం పబ్లిక్ ప్లేసెస్ తీసుకున్నా, హోటల్ ఇండస్ట్రీస్ తీసుకున్నా కూడా వీటన్నిటి కూడా యాక్సెసిబిలిటీ అనేది లేదు. అంటే వాళ్ళకు ఒక ర్యాంప్ ఉండాలి మెయిన్గా. చాలా చోట్ల చూస్తే మనకు స్టెప్స్ ఉంటాయి, ర్యాంప్ ఉంటుంది. తర్వాత ఈవెన్ వాష్రూమ్స్కి వెళ్ళడానికి కూడా ఒక పెద్ద స్టెప్ ఉంటుంది. వాటర్ రాకుండా ఒక పెద్ద స్టెప్ పెడతారు బయట రాకుండా. కానీ వాళ్ళు వీల్ చైర్తో వెళ్ళలేరు. టోటల్లీ డిజేబుల్డ్ వాళ్ళు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు అసలు వాష్రూమ్స్ వాడడానికి కానీ లేకపోతే ఈవెన్ లోపలికి అపార్ట్మెంట్స్ లోపలికి వెళ్ళడం కానీ పబ్లిక్ ప్లేస్ వెళ్ళడం కానీ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. సో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రోడ్ ట్రిప్ అనేది చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. దీనివల్ల ఏంటంటే చాలా ఇండస్ట్రీస్ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంది. ఒకటి వాళ్ళ డిఫికల్టీస్ తగ్గుతాయి యాక్సెసిబిలిటీ పెంచడం వల్ల. సెకండ్ థింగ్ ఏంటంటే ఈవెన్ హోటల్ ఇండస్ట్రీస్ కానీ టూరిజం కానీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఈవెన్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ స్కూటర్స్ కూడా మోడిఫై చేయగలిగితే ఒక రకంగా వాళ్ళ డిజేబుల్డ్ వాళ్ళు కూడా ఒక మూవ్మెంట్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఆల్మోస్ట్ బయట యాక్సెసిబుల్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఇంటర్నే కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఇండస్ట్రీ కనుక యాక్సెసిబుల్ అయితే అన్ని ప్లేస్లు, హోటల్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్ కానీ వాళ్ళు కూడా తిరగలిగి వాళ్ళు కూడా వేరే లొకేషన్కి వెళ్ళి వాళ్ళు కూడా వేరే టూరిజం ఇంప్రూవ్ చేయడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. అదండి మెయిన్. అది చాలా కాస్ట్లీ మేడం. అవి చాలా కాస్ట్లీ అండ్ ఆల్సో అవి అంత సక్సెస్ అయిపోయి అంత ప్రొడక్షన్ అంత సక్సెస్ఫుల్గా రాలేదు ఇంకా. అది ఇంకా ఏంటంటే డెమాన్స్ట్రేషన్ స్టేజ్లోనే ఉన్నాయి కానీ పబ్లిక్ యూజ్ చేసి పబ్లిక్ యూజ్ చేసి చాలా ఎకనామిక్లో అందరూ తీసుకునేంత స్టేజ్లో రాలేదు మేడం. ఇంకా అవి ఇంకేంటంటే ఒక డెమాన్స్ట్రేషన్ ఒక క్యూరియాసిటీతో చేస్తున్నారు తప్ప అది నిజంగా యూజ్ చేయొచ్చా అంటే చాలా తక్కువ అది యూసేజ్. మనం ఓన్లీ వీడియోలో అక్కడక్కడ చూస్తున్నాం తప్ప నిజంగా యూసేజ్ చాలా He got very sick, so we have to admit him at Versus General Hospital. So रात को बहुत ज़्यादा हो गया था तो हम किसी से आज सुबह मिल नहीं पाए. अभी उसकी तबीयत ठीक नहीं है, वो आ नहीं पाए. तो आई थिंक कि अभी तक तो नहीं मिले और शायद अब हमारे पास में टाइम नहीं है. नेक्स्ट टाइम भी प्रेजेंट. और एक्चुअल में क्या है कि जितनी भी बॉडीज़ हैं, गवर्नमेंट बॉडीज़ हैं, उन सबको हम ये फिल्म्स भेजेंगे, क्लिपिंग इसकी भेजेंगे सारी. जिस चीज़ का जो स्टेक होगा ना, हम उन सारे स्टेक होल्डर्स को वी विल सेंड देम द क्लिप फिल्म, वी विल सेंड विद ऑल द यस डेफिनेटली. सेंटर का गवर्नमेंट तो मेन है पर इम्प्लीमेंटेशन अथॉरिटीज़ लोकल बॉडीज़ ही होती हैं. उसमें सेंट्रल बॉडी का कोई बहुत ज़्यादा यूज़ नहीं होता है. सेंट्रल बॉडी ने तो RPWD एक 2016 बना दिया, पर वो RPWD एक्ट 2016 की इम्प्लीमेंटेशन ही नहीं है स्टेट लेवल्स के ऊपर. So since you've mentioned the act, there was a standing committee report in 2021 that the central
से किया था, जिसमें 6 हमारे राइडर्स हैं स्पेशल एबल्ड। इनमें सभी अलग अलग टाइप की डिसेबिलिटी है। कोई स्पाइन कोड इंजरीज है, किसी की डिसेबिलिटी PPRP है, किसी की डिसेबिलिटी जो है बाइलेग 1 है। लेकिन हम लोगों में एक अलग चैलेंज है। हम लोगों ने ये ट्रैवल स्टार्ट किया था 15 दिसंबर 2040 को, और ये 12 लगभग 20 दिनों की यात्रा 6000 किलोमीटर की हमने बाई गूगल किया था। लेकिन अभी तक अगर देखा जाए तो 4900 किलोमीटर के समथिंग हम लोगों ने पूरा किया, जिसमें से 12 स्टेट आज हमारा यहाँ पास पूरा कंप्लीट हो गया। हम अगर बात करते हैं एसेसिबिलिटी की, अगर हम बात करते हैं उनके इनकरेज की, उनको भी ट्रैवल करने के लिए, तो ये यात्रा सबसे बेस्ट यात्रा में से माना जाएगा। आप देख रहे हैं पीछे हम लोगों ने जो 12 स्टेट कवर किया, उसमें कुछ नेचुरल प्लेसेस हैं, कुछ फन प्लेसेस हैं, कुछ हिस्टोरिकल प्लेसेस हैं, कुछ मॉन्यूमेंट्स हैं। और हम बात अगर करें रोड की, तो कुछ रोड बहुत बेस्ट रोड है, जो कि रियल में जो हमारी गवर्नमेंट अभी बना रही है, उनको हम कहेंगे अगर ये रोड हमारे लिए वाकई में एक्सेसिबल है। क्योंकि वहाँ के जो टॉयलेट्स हैं देखेंगे आप, हम आराम से गए और टॉयलेट से वापस आ रहे हैं। हम लोगों को सबसे अधिक जो ज़रूरत पड़ती है ऑन रोड, वो ज़रूरत होती है टॉयलेट की। अगर टॉयलेट ही एक्सेसिबल है तो मैं ये मानता हूँ कि हमारे लिए कोई भी चीज़ की बाधा नहीं है, बैरियर नहीं है। क्योंकि हम राइडर हैं, हमें 2 ही चीज़ रास्ते में चाहिए, एक होटल हमें एक्सेसिबल चाहिए, दूसरा टॉयलेट में भी हम होटल को भी कंप्रोमाइज़ कर सकते हैं कि हम दिन में खाना ना खाएं, हम पानी पिए। लेकिन पानी पिएंगे तो टॉयलेट जाना हमें। अगर टॉयलेट आप एक्सेसिबल देते हो तो आपको कहीं भी जाने में कोई दिक्कत नहीं। ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ 13 ఏళ్ల యువకుడిని బతికించారు వైద్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకి చెందిన అక్షయ్ రెడ్డి అనే 13 ఏళ్ల బాలుడికి పారాడ్యుడెనల్ హెర్నియా అనే వింత వ్యాధి సోకింది. 3 ఏళ్లుగా కడుపు నొప్పితో బాధపడుతున్న తమ బాబును హైదరాబాద్ ఆసుపత్రులకు తిప్పుతున్న జబ్బు ఏంటో తెలియకపోవడంతో సాయిరం ఆసుపత్రికి తీసుకురాగా ఎంతో శ్రమించి ప్రాణాలు కాపాడమని వైద్యులు తెలిపారు. తమ బాబుని కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు. నా పేరు ద్వారకా అండి, మాది భద్రాచలం. మా బాబు 7th క్లాస్ చదువుతున్నాడు, వాడికి 13 ఇయర్స్. మా బాబు పేరు అక్షయ్ రెడ్డి. ఆయన ఒక 10 డేస్ నుంచి స్టొమక్ పెయిన్తో బాధపడుతున్నాడు. అది అంటే 1 డే తను చెప్పిన 2nd డే నుంచే మేము ఊర్లో ట్రీట్మెంట్ చేపిస్తూనే ఉన్నా సరే అది స్టొమక్ పెయిన్ అనేది అది అసలు రిలీఫ్ అవ్వట్లేదు. ఇంకా మధ్యలో వస్తూ తగ్గుతూ ఒక 10 డేస్ డిలే అయిపోయింది. అప్పటికి మాకు ప్రాబ్లం అనేది ఏంటో అసలు తెలీదు. ఓన్లీ గ్యాస్ ప్రాబ్లంకి మాత్రమే ట్రీట్మెంట్ అందిస్తున్నారు అక్కడ. ఆ తర్వాత బాబు కండిషన్ చాలా సివియర్ అయిపోయేసరికి మేము ఖమ్మంలోనే వేరే హాస్పిటల్కి వచ్చాం. హాస్పిటల్కి వచ్చినప్పుడు బాబు కండిషన్ ఇంకా టూ మచ్ బ్యాడ్గా అయిపోయింది. అప్పుడు అక్కడి నుంచి వాళ్ళు మమ్మల్ని హైదరాబాద్ వెళ్ళమని సజెషన్ ఇచ్చినప్పుడు మేము హైదరాబాద్లో కూడా 2 హాస్పిటల్స్ ఎంచుకొని అక్కడికి వెళ్ళడానికే స్టార్ట్ అయ్యాం. అసలు గాడ్ గ్రేస్ ఏంటంటే మేము అసలు ఈ హాస్పిటల్కి రావడం మాకు చాలా, అసలు మా బాబుని మళ్ళీ మేము తిరిగి తీసుకున్నామంటే అది కేవలం ఈ హాస్పిటల్కి రావడం మాత్రమే. మేము ప్రేయర్ పరంగా దేవుణ్ణి అడిగినప్పుడు అనుకోకుండా అసలు ఈ హాస్పిటల్కి మేము రావడం జరిగింది. వచ్చినప్పుడు సార్ వాళ్ళకి ఓన్లీ రిపోర్ట్స్ చూపించి మేము వెంటనే అంబులెన్స్ కూడా అక్కడే పెట్టుకున్నాం, హైదరాబాద్ వెళ్ళిపోవడానికే రెడీ అయ్యాం. బాబు ప్రాబ్లం అనేది ఏంటో అసలు మాకైతే అసలుకి తెలియదు. ఇక్కడికి వచ్చి సార్ వాళ్ళకి రిపోర్ట్స్ చూపించాక మాత్రమే సార్ వాళ్ళు మాకు బాబు ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి బాబు సిచ్యువేషన్ మాకు తెలిసింది. కానీ సార్ వాళ్ళు కూడా చెప్పారు, మీరు ఈ కండిషన్లో హైదరాబాద్ వెళ్ళడం చాలా కష్టమని. వాళ్ళు చెప్పింది 100% చాలా కరెక్టేనండి. ఎందుకంటే బాబు సిచ్యువేషన్కి మేము ఒకవేళ జర్నీ వెళ్ళుంటే ఒక 1 అవర్ కూడా చేసి ఉండేవాళ్ళం కాదు. అలాంటి సిచ్యువేషన్లో బాబుని వాళ్ళు తీసుకోవడం చాలా గ్రేట్. ఎందుకంటే మాకు అసలు తెలియదు. అప్పటికే సార్ వాళ్ళు షిఫ్ట్ చేసుకొని ఇక్కడికి రావడం, అది ఫస్ట్ కేసు. వాళ్ళు ఇలాంటి బ్యాడ్ కండిషన్లో ఉన్న కేసు తీసుకోవడానికి ఏ డాక్టర్స్ అసలు ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుందనో వాళ్ళంత డేర్ చెయ్యరు. ఎందుకంటే మేము అంతకుముందు ఖమ్మంలో వచ్చి ఉన్న హాస్పిటల్లో మా బాబుని మేము ఎమర్జెన్సీగా ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వెళ్తేనే 2 days కూడా మేము అక్కడే ఉన్నాం, కానీ ట్రీట్మెంట్ అందించలేదు. కానీ అలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు మమ్మల్ని బయటికి పంపించారు, వాళ్ళ హాస్పిటల్ బ్యాడ్ నేమ్ రావద్దని. కానీ సార్ వాళ్ళు మాత్రం డేర్ చేసి మా బాబు కండిషన్ వాళ్ళకి పూర్తిగా అర్థమైనా సరే మేము కూడా ఇంకా
ఫస్ట్ దేవుడి మీద హోప్ పెట్టుకొని సెకండ్ వాళ్ళ చేతుల్లో పెట్టేసినప్పుడు వాళ్ళ పేషెంట్లా కాకుండా వాళ్ళ ఫ్యామిలీలో ఒక వాళ్ళ కిడ్ అయితే ఎట్లా అయితే ఎలా పెయిన్ ఉంటుందో వాళ్ళు అంత తీసుకున్నారు. అసలు వాళ్ళకైతే 1 డే ఫుల్గా రెస్ట్ కూడా లేదు. ఇక్కడ ఎంతమంది డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ 24 అవర్స్ అసలు బాబుకి అసలు ఎంత ట్రీట్మెంట్ చేశారంటే బాబుకి అసలు 100% హోప్లెస్గా వచ్చాం మేము ఇక్కడికి. అలాంటిది ఈ రోజున మా బాబు మరి అలా ఉన్నాడంటే ఫస్ట్ గాడ్ గ్రేస్, తర్వాత వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల సునీల్ సార్, తరుణ్ సార్, ఇంకా అఖిల్ సార్, నాగార్జున సార్, ఇంకా చాలామంది కనిపించకుండా ఉన్న వాళ్ళు, శ్రీనివాస్ రెడ్డి సార్, చాలామంది, సుధీర్ సార్, చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఎంతలా పెయిన్ అయ్యారంటే పేరెంట్స్గా మేము ఎంత సఫర్ అయ్యామో సేమ్ వాళ్ళు కూడా ఈ కేసును అంతే ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు ట్రీట్ చేశారండి. నా సజెషన్ ప్రకారం చెప్పాలంటే ఎవరైనా బాగా క్రిటికల్ కండిషన్లో ఉన్నప్పుడు హెచ్వైడి ఇంకా వెళ్ళిపోవాలి అని ఉద్దేశం వచ్చినా సరే అలాంటి వాళ్ళకు కూడా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు ఇక్కడ బెస్ట్ ట్రీట్మెంట్ ఉందండి. మేము మా అనుభవంతో చెప్తున్నాం. చాలా మాకు అయితే హ్యాపీ అనిపించింది హాస్పిటల్కి రావడం, మా బాబుని మేము అలా చూసుకోవడం. వేరే ఏ హెచ్వైడి వెళ్ళినా సరే ఇలాంటి ట్రీట్మెంట్ అయితే మాకు అంది ఉండేదే కాదు. నేను డాక్టర్ తరుణ్ గట్టు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. సో 1 month బ్యాక్ మాకు ఒక 13 ఏళ్ళ బాబు వచ్చాడు ఎమర్జెన్సీకి. తను ఒక 10 days నుంచి కడుపులో నొప్పితోని బాధపడుతున్నాడు. ఇనీషియల్గా వాళ్ళ ఊర్లో చూయించుకున్నప్పుడు అసిడిటీ గ్యాస్ అనుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, బట్ రెస్పాన్స్ రాలేదు. అక్కడ అల్ట్రాసౌండ్ సిటీ కూడా చేశారు, బట్ ఎలాంటి కండిషన్ బయటపడలేదు. తను మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా సీరియస్ కండిషన్లో వచ్చాడు. చాలా హై గ్రేడ్ ఫీవర్స్, అసలు పల్స్ బీపీ రికార్డ్ అవ్వట్లేదు. పల్స్ బీపీ లేకుండా వెంటిలేటర్ మీద 100% ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ మీద కదలలేని స్టేట్లో వచ్చాడు. మేము తీసుకున్నాము ఎమర్జెన్సీలోకి. మా క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ చూశారు. వెంటనే రిసెసిటేషన్ స్టార్ట్ చేశాము. తర్వాత సిటీ స్కాన్ చేస్తే తనకి చాలా రేర్ కండిషన్ ఉందని తెలిసింది కడుపులో. దాన్ని పారాడ్యూడినల్ హెర్నియా అంటాము. అది బేసికల్గా పుట్టుకతోనే ఉంటుంది. దాని అర్థం పేగుల పక్కన ఒక చిన్న రంధ్రం ఉండి చిన్నప్పటి నుంచి రోజు రోజుకి కొంచెం పేగులు లోపలికి వెళ్ళి తనకి ఈ వయసు 13 ఏళ్ళకి పేగులు బ్లాక్ అయిపోయాయి. అవి బ్లాక్ అవడంతో పాటు వాటికి రక్తం సప్లై కూడా కట్ అయిపోయి పేగులన్నీ కుళ్ళిపోయాయి అన్నమాట. సో తను ఆ కండిషన్లో వచ్చినప్పుడు అసలు తను బతుకున్నాడా లేదా కూడా మాకు అర్థం కాలేదు ఫస్ట్ టైం చూసినప్పుడు. ఆ కండిషన్ నుంచి తను వెంటనే ఐసీయూకి షిఫ్ట్ చేసి బీపీకి మెడిసిన్స్ పెట్టి యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, నెఫ్రాలజిస్టులు వెంటనే చూసి బ్లడ్లో యాసిడ్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని వెంటనే డయాలసిస్ స్టార్ట్ చేశారు. మా నెఫ్రాలజిస్ట్ చెప్తారు ఎటువంటి డయాలసిస్ చేశారు అని చెప్పి. నైట్ అరౌండ్ 8 o'clock వచ్చారు. వెంటనే ఐసీయూకి తీసుకెళ్ళి డయాలసిస్ స్టార్ట్ చేశాము. 6 గంటలు డయాలసిస్ చేస్తే కానీ తన కండిషన్ అసలు ఇంప్రూవ్మెంట్ అవుతుందా లేదా మాకు ఒక క్లారిటీ కూడా రాలేదు. 6 గంటల తర్వాత కొంచెం యూరిన్ రావడం స్టార్ట్ అయింది. తనకి ప్రీవియస్ 1 day నుంచి యూరిన్ కూడా రావట్లేదు. బీపీ ఇంకా డ్రాప్ అవుతుందని చెప్పేసి వెంటనే ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయాము. ఇదంతా midnight 3:30, 4 o'clockకి. లోపలికి వెళ్ళాక చూస్తే తనకు ఆల్మోస్ట్ 80% చిన్న పేగు మొత్తం కుళ్ళిపోయింది లోపల. కేవలం ఒక 70 సెంటీమీటర్లు మాత్రమే మిగిలిపోయి ఉంది చిన్న పేగు. సో ఆ కుళ్ళిపోయిన పేగు అంతా తీసేసి ఆ మిగిలిన 2 ends జాయిన్ చేసి తిరిగి మళ్ళీ ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 25 days తను హాస్పిటల్లో ఉన్నాడు. అందులో ఆల్మోస్ట్ 20 days ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది. తన కండిషన్ అటువంటిది. సో చివరికి ఆఫ్టర్ 25 days of a long battle, he has come out in a very good position. Please like, share and subscribe Sneha TV.